అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్జీవికేటీ 2025 అడ్మిషన్‌కి సంబంధించి మన ఛానల్‌లో 3, 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో, నోటిఫికేషన్‌కి సంబంధించి కావచ్చు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి, సో మిగతా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో ఒకటే కామెంట్‌ని చాలామంది రైజ్ అయితే చేస్తున్నారు. సుమారు ఒక 1000 కామెంట్ల దాకా వచ్చాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అన్న నా పేరు ఇది, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, నా రిజర్వేషన్ ఇది, నాకు ఇన్ని మార్కులు వచ్చాయి, నాకు ఐఐటీలో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. మరికొంతమంది అయితే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను, నాకు ఇంత స్కోర్ వచ్చింది, నా రిజర్వేషన్ ఇది, నాకు సీట్ వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. కొంతమంది అయితే స్పెసిఫిక్గా అక్కడ క్యాంపస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, నాకు నూజివీడ్లోనే సీట్ కావాలి, నూజివీడ్లో వచ్చే ఛాన్స్ ఉందా అన్న అని అడుగుతున్నారు. ఏది ఏమైనా సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, మరి ఈ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, కేటగిరీ వైజ్గా కూడా చూద్దాం. నాన్ లోకల్ కావచ్చు, ఎస్వియు రీజన్ కింద, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉండబోతుంది, మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా. సో 530 వచ్చిన వాళ్ళు, 540 వచ్చిన వాళ్ళు, 580 వచ్చిన వాళ్ళు, 510 లేదా 500 క్రాస్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చా వద్దా. మరీ ముఖ్యంగా 480, 450 మనకు స్కోర్ వచ్చింది, నేను ఎస్సీ రిజర్వేషన్ని, నాకు సీట్ వస్తుందా అని కూడా చాలామంది కామెంట్లు పెట్టుకున్నారు. మీరు కూడా సో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలా వద్దా, మీకు సీట్ రావడానికి అవకాశం ఉందా లేదనేది కూడా డీటెయిల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పాటు ఈ ఇయర్ కట్ ఆఫ్ కూడా మీకు ఎంత ఉండబోతుంది అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మనకు 4 క్యాంపస్లో కలిపి 4400 సీట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ డిఫ్రియేషన్ స్కోర్ అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు 4% స్కోర్ అనేది కలుపుతున్నారు. సో మరి ఆ 4% స్కోర్ అనేది మనకు 24 మార్కులు కలుపుతారా, 22 మార్కులు కలుపుతారా, కలిపితే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులందరికీ కూడా 24 మార్కులు కానీ 22 మార్కులు కలుపుతారా, మరి ఏ విధంగా కలుపుతారు. మరి ముఖ్యంగా ఒకరు నాకు కామెంట్ అయితే చేశారు, 589 దాకా మాకు స్కోర్ వచ్చింది, ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, నాది పలానా రిజర్వేషన్ అన్నమాట, ఇప్పుడు 24 మార్క్స్ కానీ నేను డిఫరెషన్ స్కోర్ యాడ్ అయితే నాకు 600 కన్నా ఎక్కువ స్కోర్ వస్తుంది కదా మరి. సో మరి 600 పైన వస్తే ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అని కూడా అడగడం జరిగింది. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఏ డిఫరెషన్ స్కోర్ 4%, 4 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఫర్ ఈచ్ సబ్జెక్ట్ అని బ్రాకెట్లో మెన్షన్ చేశారు. విల్ బీ యాడెడ్ టు ది మార్క్స్ scored by the candidates in each subject in SSC equivalent examination conducted in 2025 అని మెన్షన్ చేశారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 4% స్కోరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి కలుపుతాము అంటే 4 మార్కులు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కలుపుతాము అని చెప్తున్నారు కదా. సో మరి మీరు 6 సబ్జెక్టులకి ఎగ్జామ్ రాశారు, 6 4 24 మార్కులు కలిపేస్తారు కదా. మరి నాకు 560 వచ్చాయి, 24 యాడ్ అయితే సో 584 వస్తాయి, నాకు సీట్ వచ్చే అవకాశం ఉందా, లేదా నాకు 570 వచ్చాయి, మరి 24 మార్కులు కలిపితే నాకు అప్పటికి ఎంత అవుతాయి, 94 మార్కులు అవుతాయి, 594 మార్కులు నాకు వచ్చేస్తాయి కదా, నాకు సీట్ వచ్చేసినట్టేనా అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు కదా. మీ అందరి కోసమే అనమాట. సో ఈ 4% డిఫరెషన్ స్కోర్ అనేది ఏ విధంగా కలుపుతారంటే, ఇప్పుడు ఒక తెలుగు సబ్జెక్ట్ తీసుకుందాం. తెలుగులో మీకు 100కి 80 పైన వచ్చాయి అనుకోండి, మీకు అప్పుడు 4 మార్కులు యాడ్ చేస్తారు. అదే 75, 70, 65 ఈ విధంగా మీకు వచ్చాయి అనుకోండి, 55, అప్పుడు మనకు 3 మార్కులు యాడ్ అవుతాయి. 50 లోపలే వచ్చాయి అనుకోండి, మీకు 2 మార్కులు యాడ్ అవుతాయి. సో మ్యాథ్స్ కూడా అంతే, అవుట్ ఆఫ్ వచ్చాయి అనుకోండి, మీకు 90 వచ్చాయి అనుకోండి 100కు 4 మార్కులు యాడ్ అవుతాయి. లేదా 85 వచ్చాయి అనుకో, మీకు 4 మార్కులు యాడ్ అవుతాయి. సో 80 లోపల వచ్చాయి అనుకోండి, 80 లోపల వచ్చినాయంటే మీకు 4 మార్కులు యాడ్ అవుతాయి. 75 కన్నా లోపలే వచ్చాయి అనుకోండి, మీకు 3 మార్కులు యాడ్ చేస్తారు. 50 మార్కుల కన్నా లోపల వస్తే 2 మార్కులు యాడ్ చేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మీకు 100 మార్కులకు గాను ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ని బేస్ చేసుకొని 4 మార్కులు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. 50 ఏదైనా ఒక సబ్జెక్ట్లో మీకు 50 మార్కుల కన్నా లోపలే వచ్చినాయి అనుకోండి, 2 మార్కులు యాడ్ అవుతాయి. ఏదైనా ఒక సబ్జెక్ట్లో 75 మార్కుల కన్నా లోపలే వచ్చాయి అనుకోండి, 3 మార్కులు యాడ్ అవుతాయి. సో 76 అంతకన్నా ఎక్కువ 100 వరకు ఏ నెంబర్ వచ్చినా కూడా 4 మార్కులు యాడ్ కావడం అయితే జరుగుతుంది. అంతేగాని గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరికి కూడా 24 మార్కులు కలిపేయారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళకు డిఫరెషన్ 4% స్కోర్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సీట్ రావాలంటే మరి ఇక్కడ 10th క్లాస్లో మీకు స్కోర్ అనేది ఎంత రావాలి, మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ దగ్గరికి కూడా మీ స్కోర్ రాకపోతే మీరు అప్లై చేయాలా వద్దా, సీట్ వస్తుందా రాదా అనేది కదా మీకు డౌట్. సో ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా చూద్దాం.
సో ఒకసారి ఇక్కడ కామెంట్లు కూడా మీరు చూడండి. సార్ నాకు 579 మార్క్స్ వచ్చాయి గవర్నమెంట్ స్కూల్ బీసీఈ. సార్ నూజివీడ్లోనే వస్తుందా సార్ అని అడగడం జరిగింది. నెక్స్ట్ సార్ నాకు 492 మార్క్స్ వచ్చాయి, నాకు ఐఐటీలో సీట్ వస్తుందా సార్, నేను గవర్నమెంట్ స్కూల్ బీసీఏ సార్ అని అడగడం జరిగింది. నెక్స్ట్ బ్రో నాకు 584 గర్ల్ బీసీఏ కేటగిరీ గవర్నమెంట్ స్కూల్ అయితే 4% యాడ్ చేస్తే 600 క్రాస్ అయిపోతుంది కదా, ప్లీజ్ బ్రో చెప్పు అని అడగడం జరిగింది. నెక్స్ట్ మా సిస్టర్కి 497 మార్క్స్ వచ్చాయి, గవర్నమెంట్ స్కూల్లో చదివింది, 24 మార్కులు యాడ్ చేస్తారు అని చెప్పారు, అండ్ బీసీడీ కేటగిరీ వచ్చే ఛాన్స్ ఉందా సార్ అని ఈ విధంగా చాలామంది ఒక 1000 దాకా కామెంట్లు పెట్టడం జరిగింది. సో ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కానీ మీరు ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది నాన్ లోకల్ ఏయు ఎస్వియు కేటగిరీ వైజ్గా ఓసీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. సో నాన్ లోకల్ తీసుకున్నట్టయితే, నాన్ లోకల్ అంటే ఏపీ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు, ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ కింద వచ్చేవాళ్ళు, అంటే కృష్ణా డిస్టిక్ నుంచి లాస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళకు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీ కిందకు వస్తారు. ఓవరాల్గా రాయలసీమ జోను, అలాగే మనకు ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు ఇవి ఉన్నాయి కదండి, ప్రకాశం డిస్టిక్స్ అన్నీ కూడా మనకు ఎస్వియు రీజన్ కింద రావడం జరుగుతుంది. సో ఓసీలో నాన్ లోకల్కి 600 కట్ ఆఫ్, ఏయు రీజన్ కింద 593 కట్ ఆఫ్, ఎస్వియు కింద 591 కట్ ఆఫ్, బీసీఏలో తీసుకున్నట్టయితే 599 కట్ ఆఫ్, ఏయు తీసుకున్నట్టయితే 591, ఎస్వియు కింద 590, బీసీబీ 599, ఏయు కింద 590, ఎస్వియు కింద 591, బీసీసీ 582 నాన్ లోకల్, 576 ఏయు, ఎస్వియుకి వచ్చేసి 572, బీసీడీ 599 నాన్ లోకల్, 592 మనకు ఏయు, 590 ఎస్వియు, బీసీఈ 593 నాన్ లోకల్, 586 ఏయు, 591 ఎస్వియు. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ తీసుకున్నట్టయితే 592 నాన్ లోకల్, 585 ఏయు, ఎస్వియుకి వచ్చేసి 586, ఎస్టీ కింద నాన్ లోకల్లో 599 కట్ ఆఫ్, ఏయు కింద 575, ఎస్వియు కింద 579, ఈడబ్ల్యూఎస్ 599 నాన్ లోకల్, 589 ఏయు, ఎస్వియు రీజన్ కింద 591 కట్ ఆఫ్గా నిలవడం జరిగింది. ఈ కట్ ఆఫ్ నంబర్స్ చూసిన తర్వాత మీరు భయపడకండి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది, ఈ ఇయర్ కట్ ఆఫ్ ఇదే విధంగా ఉంటుంది అని మాత్రం చెప్పలేం. అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఈసారి కట్ ఆఫ్ ఇంతే ఉంటుంది, ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేదనమాట. 450 480 వచ్చినటువంటి వాళ్ళకు కూడా సీట్ అనేది వచ్చింది. చాలామంది ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ కోర్సులు కూడా చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు 4 క్యాంపస్లో కూడా మీ యొక్క సీనియరిటీ వాళ్ళలో. ఏది ఏమైనా మీరు నిరుత్సాహం అయితే పడకండి. సో మీరు ఇప్పుడు కట్ ఆఫ్ చూశారు, దానికి దగ్గరలో కూడా నేను లేను, అప్లై చేసుకోవడమే వేస్ట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం చెప్పలేమన్నమాట. సో అందరూ కూడా 480 వచ్చినా 500+ వచ్చినా మీరందరూ కూడా అప్లై చేసుకోండి, ఛాన్స్ అనేది ఉంటుంది. కట్ ఆఫ్ కూడా మనకు వేరియేషన్ ఉండొచ్చు, చెప్పలేము. సో మరీ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మనకు ఏపీ ఆర్జేయూకేటీకి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్టు, సెకండ్ మెరిట్ లిస్టు, థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా తీసి మనకు కౌన్సిలింగ్ జరపడం అయితే జరిగింది. కాబట్టి ఒక్కొక్కసారి ఫస్ట్లో రాకపోతే సెకండ్లో అయినా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది, సెకండ్లో రాకపోయినా మీకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయినా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా స్పెషల్ కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళైతే అస్సలు మిస్ కావద్దు, అప్లై అయితే చేసుకోండి. ఇది ప్రస్తుతం ఏపీ ఆర్జేయూకేటీకి సంబంధించి ఈసారి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, మనం అప్లై చేసుకోవాలా వద్దా అనే దాని మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.